దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులరా, మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. వాక్యం వింటున్నా మీరందరూ కూడా వింటున్న వాక్యమును బట్టి మీ కుటుంబాలు దీవించబడి ఆశీర్వదించబడి అనేకమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా బోధించి నేర్పించి ఆ విధంగా మనల్ని సిద్ధపరచాలని ప్రభు దాసునిగా మరి కోరుకొంచు మనము వాక్యంలోనికి వెళదాం. ఈ సమయంలో మనం ధ్యానించుటకు నిర్గమ కాండము 30వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాని చేయవలెను. సర్వశక్తుడైన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు విషయంలో మోషేకు ప్రత్యక్ష గుడారం ఒకటి నిర్మించాలని, ఆ గుడారానికి కావలసిన అన్ని పరికరాలను, అవేవేవి కొలతలు, ప్రతి విషయాన్ని కూడా దేవుడైన యెహోవా మోషేకి చాలా క్షుణ్ణంగా తెలియచేసి ఉన్నాడు. అలాగే ప్రత్యక్ష గుడారములో ఒక్కొక్క ఉపకరణము వాటన్నిటిని కూడా ఏ విధంగా చేయాలో ఆ విషయాలన్నీ కూడా మోషేతో చెప్తూ వస్తూ ఉన్నాడు. అయితే ధూప వేదిక ఒకటి చెయ్యాలని దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. దాని కొలతలు, దాని పొడవు, దాని వెడల్పు ఏ విధంగా చేయాలో అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ ధూప వేదిక తుమ్మకర్రతో చేయాలి. ఆ తుమ్మకర్రతో చేసిన తర్వాత దానిని బంగారుపు రేకు దాని మీద పొదగాలి, తాపాలి. అట్లా చేసిన తర్వాత దాని మీద ఒక కిరీటమైన ఆకారంలో ఒక పాత్ర లాంటిది ఆ ధూప వేదిక పైన ఉంటుంది. దాని మీద ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉండాలి. ఈ ఉపకరణము కరుణాపీఠానికి దగ్గరగా తెరకి అవతల ఉండే ఉపకరణం అయి ఉన్నది. ఈ ఉపకరణము ఇది మరి ప్రధాన యాజకుడు అహరోను ఉదయము సాయంత్రము కూడా ఆ గుడారములోనికి, ఆ పరిశుద్ధమైన స్థలములోనికి వచ్చి ఉదయము సాయంత్రము మరి సుగంధ ద్రవ్యములు వర్గములు తీసుకుని వచ్చి ఆ నిప్పుల మీద వేసి ఆ గుడారమంతా కూడా నిండినట్లుగా ఆ ధూపము ఉదయము సాయంత్రము వేయాలి. ఇది కట్టడై ఉన్నది, ఇది నిత్యం కట్టడై ఉన్నది. ఈ పనంతా అక్కడ ప్రధాన యాజకుడు చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఈ ధూప వేదిక అనే విషయాన్ని మనము చూస్తున్నప్పుడు దేవుడు ప్రతి ఉపకరణానికి ఒక్కొక్క ఉద్దేశమును, ఒక్కొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, పాత నిబంధన సంఘము ప్రజలు మధ్యలో ప్రతి ఉపకరణము ఒక్కొక్క భావము, ఒక ఉద్దేశము, ఒక ఆత్మీయ ఆలోచన కలిగి రాబోయే తరములో, రాబోయే కాలములో ఈ ఉపకరణాలన్నీ కూడా సర్వశక్తుడైన ప్రభుని సూచిస్తూ ఉన్నవి. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ధూప వేదిక తుమ్మకర్రతో చేయుచుండగా దాని మీద బంగారపు రేకు తాపటము జరుగుతూ ఉన్నది. అయితే ఈ తుమ్మకర్ర బంగారపు రేకును మనము చూస్తున్న సమయంలో బంగారపు రేకు యేసుక్రీస్తు మహిమతత్వానికి గుర్తుగా ఉన్నది, లేక దైవత్వానికి గుర్తుగా ఉన్నది. ఈ తుమ్మకర్ర మానవతత్వానికి గుర్తుగా ఉన్నది. యేసు క్రీస్తులో
మానవత్వమును దైవత్వము కూడా ఈ రెండు కలిసి ఈ లోకంలో యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాల్లో ఈ రెండు కూడా అవి కలిగి ఉన్నాడు. అయితే మరి మనుషులుగా మనం ఉన్నాము, మనకు కలిగినది మానవత్వం ఒకటే, మనకు దైవత్వం లేదు. అయితే ఇప్పుడు మన మానవత్వంలో అనగా మన శరీరము ధరించుకుని వచ్చిన మానవ తత్వంలోనికి ఆయన వచ్చారు. ఆ తత్వంలోనికి వచ్చి అయితే మనుషులతో మాట్లాడడానికి దేవుని రాజ్యం గురించి తెలియజేయటానికి, దేవుని మహిమ గురించి తెలియజేయటానికి, దేవుని తత్వం గురించి తెలియజేయటానికి మనుషుల మధ్యలో మానవుడిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో మరి మానవుల కొరకు దేవుని యొద్ద ప్రార్థన చేయాలి, మానవుల కొరకు లోకం కొరకు ప్రార్థన చేయాలి. అలాగా దేవుని యొద్ద విజ్ఞాపన చేయటానికి మరి దేవుని సన్నిధిలో ఒక దైవత్వము కలిగి దేవునితో మాట్లాడడానికి దైవత్వము కలిగి ఆయన ఉన్నాడు. మనుషులతో మాట్లాడడానికి మానవుడుగా ఉన్నాడు, దేవునితో మాట్లాడడానికి దైవత్వము కలిగి ఉన్నాడు. ఈ రెండు తత్వాలు యేసులో ఉన్నవి. ఈ ధూప వేదిక ఇది బంగారపు వేదిక అని, ధూప వేదిక అని, స్వర్ణ వేదిక అని అనేక పేర్లతో పిలువబడుతూ ఉన్నది. ఈ బంగారపు వేదిక, స్తోత్రం. ఈ వేదిక అంటే చాలామంది వేదికలెక్కి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వేదిక దేనికి ఉపయోగిస్తున్నారు అనేది చూస్తే, ఈ వేదిక మీద అగ్ని ఎప్పుడు కూడా మండుచూ ఉంటుంది, అగ్ని ఆరకూడదు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ఆయన ఎప్పుడు కూడా ఆత్మలో మండుతూ ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆయన ప్రార్థన జీవితాన్ని ఈ ధూపవేదిక సూచిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి రక్షింపబడిన విశ్వాసులు, వాక్యానుసారమైన జీవితాలు కలిగిన విశ్వాసులు, వారి జీవితాలు కూడా యేసుక్రీస్తు మాదిరిని ధూపవేదిక చూపిస్తున్న సమయంలో అలాగే విశ్వాసులకు కూడా ఒక మాదిరికరమైన ప్రార్థన జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలని మన మధ్యలో ఈ వాక్యము ఈ ధూపవేదికను చూపిస్తూ ఉన్నది. మనము కూడా నిత్యము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అహరోను ఎట్లాగైతే ఆ సుగంధ వర్గాలు తీసుకొచ్చి ఉదయము సాయంత్రం వేస్తున్నారు, అట్లాగే ప్రతి విశ్వాసి జీవితంలో ఉదయము సాయంత్రము ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో మనకి నేర్పిస్తున్న పాఠము. మీకైనా నాకైనా మనందరికీ నేర్పించుచున్న పాఠము. ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో విశ్వాసానికి సంబంధించి 7 మెట్లను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆఖరి మెట్టు ఎడతెగని ప్రార్థన. ఎడతెగని ప్రార్థన ఇది విశ్వాసులకు. ప్రతి వ్యక్తి ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యము మనకు నేర్పిస్తున్న విషయం కూడా, ఆ ప్రధాన యాజకుడు వేస్తే ఆ ధూపము ఉదయము సాయంత్రము నిత్య కట్టడ అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అదే అపోస్తల కార్యాలు కూడా చెప్పబడుతున్నది ఎడతెగని ప్రార్థనా జీవితం. ఏం చేతంటే ప్రార్థనా జీవితము లేనప్పుడు విశ్వాసములో మరి నష్టము కలిగించే పరిస్థితులు ఉంటాయి. విశ్వాసంలో నష్టము కలిగించే పరిస్థితులు ఉంటాయి. చాలామంది ప్రార్థనా జీవితము లేని వారు ఉంటారు. ప్రార్థనా జీవితము మరి గలవారు జీవితంలో ప్రతి ఉన్న వ్యతిరేకత పరిస్థితులను జయించటానికి ప్రార్థనా శక్తి మనకు సహాయం చేస్తుంది. యేసు ప్రభు కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన శరీరంలో శోధించబడ్డారు.
సాతాను ఎన్నో విషయాలు తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి ఆ విషయాలను పెట్టి శోధించింది. విశ్వాసుల్లో కూడా చాలామందికి ఒక శరీర సంబంధమైన లోక సంబంధమైన పరిస్థితులను ప్రలోభపెట్టి సాతాను మరి శోధించే పరిస్థితులు కొంతమంది జీవితంలో ఉంటాయి. అలా శోధించిన వారి జీవితంలో మరి లోటు ఏమిటి అంటే ప్రార్థన లేకపోవటం. గుంపులో కలిసి కొంతమంది ప్రార్థన చేయటం అనేది సర్వసాధారణంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ధూప వేదిక వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని మనకు చూపిస్తూ ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థనా జీవితము ఇది చూపిస్తూ ఉన్నది. యేసు ప్రభువు మరి తండ్రితో మరి ప్రజల కొరకు, తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో ఆయనకి ఇచ్చిన ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకుపొమ్మని నేను ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. చూడండి, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు. ఈ యోహాను సువార్తలో 17వ అధ్యాయము అది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఇది యేసు ప్రభు ప్రార్థన చేస్తున్న ఈ ప్రార్థన రికార్డ్ అయి ఉంది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అధ్యాయముగా ఇది పరిగణిస్తుంది. బైబిల్ పండితులు కూడా దీన్ని చాలా గుర్తించి మాట్లాడుతుంటారు, అభిషేక్తులు. ఈ 17వ అధ్యాయంలో 15వ వచనంలో, తండ్రి నాకు మీరు మరి ఇచ్చిన ప్రజలను, మనుషులను, వారిని ప్రార్థనలో ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాను. నేను మీరు ఏకమైయుండులాగున, అలాగే వీరు నేను ఏకమై నాతో కూడా ఏకమై ఉండులాగున. అయితే ఇప్పుడు వీరిని లోకం నుండి తీసుకుని వెళ్ళిపోమని నేను ప్రార్థన చేయట్లేదు. మరి ఎందుకు చేస్తున్నారు ప్రార్థన? అయితే లోకములో విశ్వాసంతో ఉన్నారు, వారికి నేను వాక్యాన్ని ఇచ్చాను, మీరు ఇచ్చిన మాటలు ఇచ్చాను, ఆ వాక్యంలో వారిని ప్రతిష్ఠ చేశాను. ఆ వాక్యము ప్రతిష్ఠించుకుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి తీర్మానం చేసుకుని వారు జీవిస్తున్నారు లోకంలో. ఆ తీర్మానంలో ఉన్న మరి ప్రజలను సాతాను ఎన్నో రకాలుగా శోధించి, ప్రలోభాలు పెట్టి, మోసగించి, మార్గం తప్పించాలని, ఆలోచనలు తప్పించాలని, విశ్వాసం నుండి తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు మరి దుష్టుడు చేయొచ్చుండగా, ఆ దుష్టుడి నుండి వారిని మీరు కాపాడాలి అని యేసు ప్రభు వారి పక్షంగా యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. అంటే మనం రక్షణ పొందినంత మాత్రమే సరిపోదు. మనకు యేసుక్రీస్తు రక్షణ అనుగ్రహించడానికి లోకానికి వచ్చినంత మాత్రాన సరిపోదు. అయితే మన రక్షణలో మనం కొనసాగడానికి ఆయన ప్రార్థన మనకి అవసరమై ఉంది. ఈ సంగతి యేసు ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దుష్టుడి తండ్రి వీరిని మీరు కాపాడాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంటే దుష్టుడు మనల్ని దొంగిలించాలని, మన ప్రభుకి మనల్ని దూరం చేయాలని, మన ప్రభు యందు ఉన్న ప్రేమలోండి తొలగిపోయేలాగా చేయాలని, మన ప్రభు మీద ఉన్న ప్రేమ నుండి లోకం మీదకి ఆ ప్రేమను వెళ్ళిపోయేలాగా వాడు చేయాలని. చూడండి, ప్రభు ప్రేమ అని చెప్పుకోవటం అనేది కాకుండా, మరి ప్రభు మీద ఉన్న ప్రేమను బట్టి, అలాగే ప్రభును ప్రేమించిన వారిని బట్టి కూడా ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రేమను మనం కాపాడుకొనొచ్చు. లోకం మీదకి మన లోకం మీదకి మనము ప్రేమ కలిగి లోకాన్ని ద్వేషించి ప్రభును ప్రేమించేవారే లోకాన్ని ద్వేషించగలరు. లోకము వారిని ద్వేషిస్తుంది. అట్లాగే లోకము ప్రభుని ఏర్పాటు చేసుకున్న వారిని లోకం ఎప్పుడు ప్రేమించదని యేసు ప్రభు చెప్పారు. ఎందుకన్నారంటే, ఆయన లోకము మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది. స్తోత్రం. యేసు ప్రభుని లోకం ద్వేషించింది. లోకంలో ఉన్నవారిని ప్రేమించి
పరలోకాన్ని పెట్టుకుని వచ్చిన యేసు ప్రభుని ద్వేషించింది. స్తోత్రం. అయితే ప్రభు మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో జారిపోతున్నామో ఆ విషయాల్లో మనము మనుషులము గనుక మన ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన దేని కొరకంటే మన జీవితంలో సంపూర్ణ సత్యములో కట్టబడుటకు, మనం సంపూర్ణముగా మనం రక్షించబడాలి అని, మన జీవితంలో మనకున్న రక్షణ, మనకున్న విశ్వాసము, మనకున్న నిరీక్షణ ఒక సంపూర్ణతలోనికి రావాలని ప్రభు ఉద్దేశము అయి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఈ ధూప వేదిక మనకి నేర్పిస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయము ఏమిటి అంటే, దేవునికి స్తోత్రం, ఒకటి ప్రభుని సూచిస్తుంది, రెండోది ప్రభు యొక్క తత్వాన్ని చూపిస్తూ ఉంది, మూడోది ప్రభువు లోకంలో చేసిన పనిని చూపిస్తూ ఉంది. నీ నిమిత్తము నా నిమిత్తము ప్రభు ఏం చేశారు? మన కొరకు ప్రార్థన చేశారు. ప్రభు మన కొరకు ప్రార్థన చేశారు. ప్రాణం పెట్టడానికి రావటం అనేదే కాక, సమర్పించుకోవడం అనేది కాక, స్థిరపరచబడటం అనేదే కాక, ఇలాగ చేసుకుంటూ ఆయన తత్వాన్ని, ఆయన పని విధానాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు ఈ ధూప వేదిక ద్వారా. ఇది కరుణాపీఠానికి సమీపముగా ఉన్నది. ఎందుచేతంటే మరి మోషేతో చెప్పారు, నేను అక్కడ నిన్ను కలుసుకుంటాను అని చెప్పారు. అంటే ప్రభువుని మనం ఎలా కలుసుకోవాలి అంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడే ఆయనతో మనం మాట్లాడగలం, ఆయన్ని మనం కలుసుకోగలం. ప్రార్థన ద్వారానే మనము ఆయన్ని కలుసుకోగలం. ఆయన మనకు దర్శనం ఇవ్వగలరు, ఆయన మనల్ని కలుసుకోగలరు, మనము ఆయన్ని కలుసుకోగలము. ఈ ధూపవేదిక అనుభవము మనకి ఇవన్నీ నేర్పిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులరా, అయితే మరి నీ జీవితంలో ఇట్టి అనుభవం లేకపోతే ఈ ధూపవేదిక మరి నీకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, ప్రార్థన అనేది నీ జీవితానికి అవసరం. ఇప్పుడున్న ప్రార్థన నేను సంపూర్ణతలోనికి, ఆ కార్యం జరగటానికి ఇప్పుడున్న ప్రార్థన సరిపోదు అని ప్రభు మాట్లాడుతున్నారు. మరి మరొక వచనం కూడా మనము చూద్దాము. చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పౌలు సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఈ 7వ అధ్యాయంలో చెప్పుచున్న విషయం ఏమిటి అనేది చూసినప్పుడు పౌలు అంటున్నారు, తన దగ్గరకు, యేసు దగ్గరకు వచ్చే ప్రజలందరినీ కూడా రక్షించుటకు, వారిని సంరక్షించుటకు, వారిని పోషించుటకు, వారిని నడిపించుటకు, వారి జీవితంలో ఒక సంపూర్ణ కార్యము ప్రభు చేయుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. అంతేకాదు, ఆయన నిరంతరము ఆయన ఇప్పుడు జీవించి ఉన్నాడు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. చూడండి, ఆయన నిరంతరము ఆయన జీవించి ఉన్నాడు. ఎందుచేతంటే దేవునికి మరణము లేదు, దేవునికి మరణము లేదు. మానవుని రక్షణ నిమిత్తము, మానవునికి పరలోక ప్రవేశమును కలుగు చేయటము నిమిత్తము, మానవునికి పాప ప్రక్షాళన చేయటానికి, రక్షణ నిమిత్తము దేవుడు మానవుని అవతారములోనికి రావటం అనేది జరిగింది.
గొల్గొతా కొండ మీద సిలువలో ఆ శరీరాన్ని సిలువకు తగిలించేసి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసేసి వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన కార్యము మానవుడి రక్షణ సంకల్పంలో ఒక భాగమై ఉన్నది. కానీ వాక్యం చెప్తుంది ఆయన నిరంతరము ఆయన జీవించి ఉన్నాడని వాక్యం చెప్తుంది. దేవునికి మరణము లేదు, ఇప్పుడు కూడా ఆయన జీవించి ఉన్నాడని వాక్యం చెప్తుంది. సజీవుడైన దేవుడు, నీ ఉనికిని ఎరిగి ఉన్న దేవుడు, నీకున్న పరిస్థితులను ఎరిగిన దేవుడు, నీకున్న ప్రార్థన అనుభవము, విశ్వాసంలో త్రొట్టిల్లిపోవటము, విశ్వాసం నుండి తొలగిపోవటము, లోక సంబంధమైన మోసంలో పడిపోవటము, సాతాను యొక్క ఆలోచన ద్వారా ఎన్నో జీవితాలు గాయపరచబడి భ్రమలో బ్రతుకుతూ ఒక సంపూర్ణమైన స్థితి లేనివారుగా ఉంటున్న సమయంలో వాక్యం తెలియజేస్తుంది, నిన్ను సంపూర్ణంగా రక్షించుటకు ఆయన సామర్థ్యము గలవాడు. స్తోత్రం. ఇప్పుడున్న పరిస్థితి నీ జీవితంలో, ఇప్పుడున్న పరిస్థితి ఉన్నట్టుగా అది నీకు కనిపించవచ్చు, కానీ ఆ పరిస్థితిని ఒక మహిమోన్నతంగా ప్రభువు మార్చగలడు. స్తోత్రం. ఎందుచేత ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు, ఆయన నిరంతరము జీవించేవాడై ఉన్నాడు. ఇంకో మాట ఈ ధూపవేదిక ద్వారా హెబ్రీ పత్రికలోంచి పౌలు సంఘానికి తెలియజేస్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ఆయన ఇప్పటికీ కూడా విజ్ఞాపనకర్తగా ఉండి యేసు ప్రభు లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు చేసిన ప్రార్థనే కాదు, ఇప్పుడు యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఇప్పుడు కూడా నిరంతరము నీ రక్షణ జీవితాన్ని ప్రజ్వలము చేయటానికి, ఫలింప చేయటానికి, ఆశీర్వాదకరముగా ఉండటానికి, ఆత్మ సంబంధమైన వెదుగుదల నీ జీవితంలో ఉండటానికి, దీవెనకరంగా ఉండటానికి, మహిమకరముగా ఉండటానికి, పాతదంతా కూడా గతించిపోయి ఒక నూతనమైన పరిమళమైన ఒక సువాసనగా నీ జీవితము మార్పు చెందటానికి నీ పక్షంగా ఆయన ఇంకా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయనకి విజ్ఞాపనకర్త మన కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ధూపక వేదిక ప్రభుని పోలి మన జీవితాలు ఉండాలి. ప్రార్థనలు వెనకబడిపోతున్నావా? భయపడొద్దు. ప్రభు నిన్ను పురుగొల్పుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. శరీరంలో బలహీనపడిపోతున్నావా? ప్రార్థన చేసుకునే పరిస్థితులు నీకు ఉండట్లేదా? కానీ ప్రభు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఒకసారి ప్రభువుని అడుగు, నాకు ప్రార్థన జీవితం కావాలి ప్రభువా. ఎందుచేతంటే నీ పక్షంగా ఆయన ప్రార్థన చేస్తున్నారు. నీ అంతరంగంలో కూడా ప్రార్థన జరుగుతూ ఉంది. నీ ఆంతర్య పురుషుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ పక్షంగా యేసు ప్రభు కూడా నిరంతరము విజ్ఞాపనకర్తగా ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిన్ను బలపరచటానికి, నిన్ను నిలవబెట్టడానికి, నిన్ను ధైర్యపరచటానికి, నీకున్న బలహీనతల్లో, నీకున్న అనారోగ్యంలో, నీకున్న చెంచులమైన మనస్సులో, నీకున్న మనస్తత్వాన్ని బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి అన్ని ప్రభు ఎరిగి ఉండి ప్రతి విషయంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రభువు. హల్లెలూయా. విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ధూప వేదిక ద్వారా ప్రార్థనాంశము మన ఎదుట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న ఈ మాటను బట్టి మరి నాతో కలిసి ఒక్క నిమిషము మరి ప్రార్థన ఏకీపిస్తారా? మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా,
సర్వాధికారి ధూప వేదిక మా ముందు ఉన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవజనుడు ఈ ధూప వేదికను ఆయన మా ముందు వచ్చారు. ఇది ప్రార్థనా జీవితానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితానికి ఆయన పనితీరును మాకెన్నో నేర్పించి ఉన్నారు. అయ్యా, మా జీవితాల్లో ఉన్న తీరు మీరు చూస్తూ ఉన్నారు, మా జీవిత వైఖరి మీరు చూస్తూ ఉన్నారు. కానీ ఈ ధూపవేదిక ద్వారా మా జీవిత విధానము, విశ్వాస సంబంధమైన పని మాలో జరగట్లేదని, ఆ పరిస్థితులు మాకు కావాలి అని, నాయన మాకు ప్రార్థనా జీవితము అవసరమని నాయన మీ వాక్యం ద్వారా మాకు తెలియచేస్తూ ఉన్నారు. అట్టి విజ్ఞాపన మీరు చేస్తూ వాక్యంలో నుండి అట్టి ఆత్మ మా మీద మీరు కుమ్మరించి మేము కూడా ప్రార్థనా పరులుగా నాయన బిడ్డలు మీరు స్థిరపరచమని, అందరినీ బలపరచమని ఈ వాక్యం ద్వారా ప్రతి వారు ప్రాణ ఆత్మ శరీరములను ప్రార్థనా శక్తితో తాకబడి, నింపబడి, దర్శింపబడి, బలపరచబడినట్లుగా సహాయమును చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.